ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముక్కలుగా ఉంటే రేట్ ఎక్కువ అవుతుందిలే గానీ మొత్తంగా తీసుకుంటే ఎంతకిస్తాడో చెప్పమను. 1.5 అంటున్నారండి, అంతకు మించి తగ్గనంటున్నారు. పట్నం రేట్లు కాకుండా పల్లెటూరు రేట్లు చెప్తే ఇద్దరికే లాభంగా ఉంటుందనేసి గోపాలరాజుకు చెప్పు రామ్కోటి. కమిషన్ దేముందిలే, ఇచ్చి పుచ్చుకునేటప్పుడు 10 అటో ఇటో అవుద్ది. చా, అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కాల్ వెయిటింగ్ వస్తుందేంటి? ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను ఫోన్ చేసిన అవతల వ్యక్తితో కాల్ కట్ చేయడా? అంత ఇంపార్టెంట్ కాల్ ఏమై ఉంటుంది? ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన విషయం చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయి నాన్న. ఇదిగో రాంకోటే, మా అబ్బోడు ఫోన్ చేస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను. అబ్బోడా, నానా ఎక్కడున్నావు? స్థలం పని మీద రంగాపురం పోతున్నానులే. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నాన్న. కార్ యూటర్న్ చేసుకుని వచ్చాయి. మంచి బేరం కుదిరింది అబ్బోడా. ఇవాళ కొని రేపు అమ్మితే 10 లక్షలు గిట్టుబాటు అవుతుంది. నాన్న, మనకొచ్చే డబ్బు కన్నా గంగని తీసే దెబ్బ బాగుంటుందని చెప్పేవాడివి, మర్చిపోయావా? అట్టా మరిచిపోతాను అబ్బోడా. గంగని దెబ్బ తీయాలంటే సమయం సందర్భం రావాలి కదా, దానికోసమే చూస్తా ఉండా. సందర్భం వచ్చింది నాన్న. నువ్వు పంచాయతీకి వచ్చాయి. పంచాయతీకా? వాళ్ళింట్లో నిశ్చితార్థం జరుగుతుంటే నేను రచ్చబండకి పోయి రావు చెట్టు ఆకులు తెంచుకుంటా ఉండాలనా? ఆకులు కత్తిరించాల్సిన అవసరం లేదు నాన్న. గంగ కొమ్ములు విరిచేసే ఛాన్స్ వచ్చింది. ఏమైందిరా? శ్రీవల్లి నిశ్చితార్థం ఆగిపోయింది నాన్న. ఆపండి ఆపండి! ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు. నిజమా? రే కారబో, ఏందబ్బోడా నువ్వు చెప్పేది? అవును నాన్న. ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదనేసి గంగ చెప్పగానే అందరూ బిక్కమొహం వేశారు. నిశ్చితార్థం ఎందుకు ఆపాడు? అదే తెలీదు. మనసు పడినోడి పక్కనే చెల్లెల్ని నిలబెడదాం అనుకున్నాడు. ఇప్పుడు మనం పంచాయతీలో నిలబెడుతున్నాం. శభాష్! తీర్పిచ్చేటోడు మాట తప్పితే దాని పర్యవసానం ఎట్టా ఉంటాదో గంగగాడు రుచి చూడాలా. త్వరగా వచ్చే నాన్న. వస్తుండా. పరువు పోయి ఓడిన గంగగాడి మొహం నేను చూడాలా పోడా. వస్తుండా. రేయ్ కారు తిప్పరా. పంచాయతీ కుర్చీలో కూర్చోగంగా. ఇంకేం కూర్చుంటాడు? ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ కుర్చీలో కూర్చుని న్యాయం చేసేటోడు. ఇప్పుడు తోడబుట్టిన దానికి అన్యాయం చేసినోడు మన ముందు నిల్చోవడం ఎక్కువ. నేను ఏం తప్పు చేయలేదు. తొందరపడి నిశ్చితార్థం కూడా చేయలేను. అదే ఎందుకు చేయలేదనే అడుగుతున్నాం. అడగడానికి పంచాయతీ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరుంటే నువ్వేదో కారణం చెప్తున్నావు, కానీ ఇష్టపడ్డ వాళ్ళిద్దరి గుండెలు మాత్రం చాలా బరువెక్కుంటాయి కదా బావా. ఇప్పుడు అసలు వరుసలు గుర్తొస్తున్నాయా అన్నయ్య? మనలో మనకి ఎన్ని గొడవలైనా ఉంటాయమ్మా. చుట్టం పరువు పోతున్నప్పుడు, లేదంటే కట్టం ఎదురైనప్పుడు రాగద్వేషాలు పక్కన పెట్టి సమస్య ఏందో చెప్తే సానుకూలమైన దారి చూపించొచ్చు కదా అని. బావా అనేసి నా కొడుకుని మీ ఆయన్ని ప్రేమగా పిలిచినాడు. నువ్వు ఇంకోలా అనుకోమాక. ఏందే పెద్ద మనుషులు సినిమా చూడడానికి వచ్చినట్టు అట్టా మాట్లాడకుండా ఉంటే అట్టా? గంగా, డాక్టర్ బాబు మీ చెల్లెల్ని ప్రేమించాడు. మీ చెల్లెలు కూడా అతనంటే ఇష్టమని ఆ రోజు అందరు ముందు చెప్పినది. ఒకరినొకరు ఇష్టపడినప్పుడు
వాళ్ళిద్దరిని జంటగా కలుపుతానని నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు నిశ్చితార్థం దాకా తీసుకొచ్చి ఇప్పుడు నాకు ఇష్టం లేదు అనేసి ఆపేస్తే ఎలాగ చెప్పు? ఏమయ్యా వెంకటపతిరాజు, గంగ ఏమైనా నేను బెదిరించినాడా? నువ్వు అడిగిన కట్నం ఇవ్వలేనని చెప్పినాడా? నీ తరపు నుంచి ఏమైనా అభ్యంతరాలున్నాయనేసి ఇట్టా చేసినాడా? అలాంటిదేం లేదండి. గంగాధరం గారు మనసున్న మహారాజు. మీరు ఆయన కోపాన్నే చూసుండొచ్చు, కానీ నేను నలుగురికి సాయపడే అతని మంచి గుణాన్ని చూశాను. వాళ్ళ అన్న చెల్లెల మధ్య అనురాగాలు చూసి ఆ ఇంట్లో కూడా నేను పుట్టుంటే ఎంతో బాగుండేదని ఎన్నోసార్లు అనుకునేవాణ్ణి. ఈ జన్మకిది సాధ్యం కానప్పుడు ఎలాగైనా సరే నేను అదృష్టవంతుని కావాలంటే శ్రీవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ ఇంటి అల్లునైనా సరే వాళ్ళల్లో ఒకరినవుతానని అనుకున్నాను. నువ్వు మా ఇంట్లో పుట్టాలనుకోవడం కాదు వెంకటపతిరాజు. మమ్మల్ని కన్న మా అమ్మ, నిన్ను కన్న తల్లి, భారతమ్మ కడుపున పుట్టిన బిడ్డ కుముదవల్లిని తన బిడ్డగా పెంచింది. ఇప్పుడు మా సొంత చెల్లెలిగా పెరిగింది. నీ తోడబుట్టిన చెల్లెలు నా చెల్లెలలో ఒకరిగా ఉంది. చూడు డాక్టరు, గంగ గురించి గొప్పలు చెప్పడానికి ఇక్కడ పంచాయతీ ఎట్లేదు. మా మేనలుడు ఎట్టంటోడో మాకు తెలుసు గాని ఇప్పుడు నిశ్చితార్థం ఆపినందుకు నువ్వు పరువు నష్టంగా ఏమైనా కోరొచ్చు. కావాలంటే ఏమైనా చేయొచ్చు కూడా నాన్న. అది మా నూరి పంచాయతీ ఆచారంలో ఉంది. నేను ఈ నిశ్చితార్థం ఆపేసినందుకు వెంకటపతిరాజు గారికి నా మీద కోపం ఉంటే అది చల్లారేంత వరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అయ్యో, నేనేం చేస్తానండి? మీరే మా ఇద్దరి పెళ్లి చేస్తానన్నారు, కానీ ఇప్పుడు మాట మార్చారు. అది లెక్క. విన్నారుగా పెద్ద మనుషులు, గంగా మాట మార్చినాడు. అంటే మాట తప్పినాడనే అర్థం నాన్న. పంచాయతీలో మాట తప్పితే మనూరు ఆచారం ప్రకారం ఏం చేస్తారో తెలుసు కదా గంగా. బావా, నీకు అర్థం కావడం లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఈ నిశ్చితార్థాన్ని ఆపేశావో, కానీ వీళ్ళు నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణం నీకేదో శిక్ష పడుతుందని. నువ్వు ఎందుకు అలా చేశావో అనట్లేదు. నువ్వు ఎందుకు అలా చేశావో సరైన కారణం చెప్తే చాలు. వెంకటపతిరాజు గారు నిన్ను అర్థం చేసుకుంటే నీకు కూడా ఎలాంటి శిక్ష పడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.